తిన్నాడెవరు? కన్నప్ప ఎలా అయ్యాడు? తిన్నడు బోయేవాడు, బోయ కులానికి సంబంధించిన వాడు, ఒక అటవికుడు. తల్లిని తండ్రిని గౌరవిస్తాడు తప్ప నాకు దేవుడు లేడు అని చెప్పేవాడు తిన్నడు. రాయికి రెప్పకు మొక్కడం ఏంటి, నేను నా తల్లికి మొక్కుతా, నా తండ్రికి మొక్కుతా అన్నాడు. ఆకులు అలములు తింటూ, మాంసాహారం తింటూ, అడవిలో జంతువులను వేటాడుతూ, నీతిగా న్యాయంగా ధర్మంగా తండ్రికి అడుగుజాడలు నడవాలని ఉండేవాడు ఆ తినడు, బోయేవాడు. ఆ బోయేవాళ్ళు మిమ్మల్ని ఏమంటారండి? అటు నడుచు మీరు ఆదివాసీ గిరిజనులు. ఏమండి, ఒక్క విషయం బ్రదర్స్, తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళిచ్చాడు. శ్రీరామచంద్రుడికి భక్తుడు ఆంజనేయుడిని ప్రూవ్ చేశాడు. తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళు ఇవ్వడం ఏమిటి అన్నదే చిత్రం. ఎవరిచ్చారు కళ్ళు? తిన్నడు, ఒక అటవికుడు. అతను ఇచ్చి పరమేశ్వరుడు అన్నాడు, ఈ రోజు నుంచి నా కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాను, నువ్విచ్చిన కళ్ళతోనే నీ ప్రపంచాన్ని చూస్తాను అన్నాడు పరమేశ్వరుడు. ఇంకంతకంటే ఏం కావాలండి మనకు? కులం ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు, అటవికులు. వాళ్ళే తినడు, వాళ్ళ నుంచి వచ్చిన వాడే తినడు. ఆ తినడు కనపగా మారాడు. అందుకే వాళ్ళని పిలిపించాలనే ఉద్దేశం ఎందుకు కలిగిందో మా అబ్బాయి విష్ణుకు కలిగింది. సుద్దాల అశోక్ తేజీని అడిగినట్టుగా ఉన్నాడు, ఏమండి పిలిపిద్దామా అని. నేను మాట్లాడాను. సిపిఎం కాదు, కమ్యూనిజం అంటే ఏమిటి అని దాని గురించి నేను అడవిలోనలో ఒక రాడికల్ క్యారెక్టర్ చేశాను. అది చెప్పి వాళ్ళకి ఏదో ప్రోగ్రాం ముందు ఒకరోజు అనుకున్నాం, ఆ తర్వాత ఒక ప్రోగ్రాం అని రోజు పిలిస్తే ఎంతో మంచి మనసుతో బాబురావు గారు, మిగతా టీం పేరున మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు వేదిక మీద అర్పిస్తున్నాను.